ప్రజా యుద్ధనాక గద్దర్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో గద్దర్ విగ్రహాన్ని నెలకొల్పి జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలని గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ చైర్మన్ గజ్జల స్వామి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్లో గద్దర్ విగ్రహ ఏర్పాటు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గద్దర్ ఈ సమాజానికి చేసిన సేవ మరవలేనివని కొనియాడారు. తన గళంతో సాంస్కృతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన ఘనుడు గద్దర్ గేయాలు ప్రజలను ఎంతగానో చైతన్యవంతపరిచాయన్నారు. అనేక ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రచయిత, కవి, దళిత బహుజన సాహితీవేత్తల డాక్టర్ పసునూరి రవీందర్, గద్దర్ విగ్రహదాత కొల్లూరు సత్యనారాయణ, కవులు, కళాకారులు బాబ్జీ అశోక్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహం ఏర్పాటుకి గద్దర్ గలం నిర్ణయించింది. అందులో భాగంగా స్థానిక నాయకులు గత 40 ఏళ్లుగా ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజానాయకుడు గజ్జల స్వామన్న గారి నాయకత్వంలో కొల్లూరి సత్యన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. మరి గద్దర్ గలం తరపున ఏర్పాటు చేయబోయేటటువంటి ఈ విగ్రహావిష్కరణకి ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మండలాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద మొత్తంలో తరలి రావడం జరిగింది. గద్దరు జయంతి అయినటువంటి జనవరి 31వ తారీఖు నాడు పెద్ద ఎత్తున వేలాది మంది జనం మధ్య ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రూపకల్పన ఇక్కడ నుండి చేయడం జరిగింది. ఇందులో గద్దరు అభిమానులు, కవులు, రచయితలు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గద్దర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో మరి కొల్లూరి సత్యన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్నాహక సమావేశానికి సంస్థలలో బాధ్యత వహిస్తూ సంస్థల నిర్మాణం చేసుకొని పనిచేస్తున్నటువంటి బహుజన మిత్రులు, కళాకారులు, విద్యావంతులు, కవులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది.